ఓం శ్రీ కాళహస్తీశ్వర జ్ఞాన ప్రసూనాంబాయ నమః. మా బాబాకు వేద పాఠశాలలో గురువుగారు పరిచయం అయ్యారు. మా బాబా గురువుగారిని కొన్ని ప్రశ్నలు అడిగి ఒక బుక్ మీద రాసుకున్నారు. మా నాన్నగారినే బాబా అని పిలుస్తాము. అందులో కొన్ని ప్రశ్నలను వీడియో చేస్తున్నామండి. అమ్మా, భారతదేశానికి పేరు ఏ విధంగా వచ్చింది? భారతదేశానికి ఈ పేరు యుగయుగాల నుండి వచ్చింది. ఆత్మను ప్రకాశింపచేయునది అని అర్థము గల భారత అను శబ్దమును బట్టి దీనికి నామకరణం చేయబడినది. అమ్మ, వేదములు ఎన్ని? వేదములకు ఎవరన్నా అర్థాలు రాశారా? అన్నయ్య, నేను చెప్తాను. వేదాలు మనకి 4: ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద. మరి దానికి అర్థాలు ఎవరు రాశారు? పూర్వం ఒకే ఆకారంలో ఉన్నట్టి వేదమును వ్యాస మహర్షి 4 భాగాలుగా విభజించారు. అందుకే ఆయనకు వేదవ్యాసుడు అని పేరు వచ్చింది. విద్యారణ్య స్వామి వేదాలకు అర్థాలు వ్రాసారు. వేదములలో విశేషంగా ఏమి చెప్పబడినది? వేదాలలో యజ్ఞయాగాదులు, ఉపాసన పద్ధతి, జీవాత్మ పరమాత్మ సంబంధమైన విషయం మరియు జీవహింస, మానవ జీవనంలో జన్మ మొదలుకొని మరణ పర్యంతం చేయదగిన కర్మలు గూర్చి విశేషంగా వర్ణించబడింది. ఈ జగత్తు యొక్క సృష్టికర్త ఎవరు? నిర్గుణమ నిరాకారము అయిన శక్తి ద్వారా సుగుణుడు సాకారుడైన ఈశ్వరుడు ఈ సృష్టి స్థితి మరియు పాలయము ఈ మూడింటిని నిర్వహించును. అవతారములు ఎవరు పొందినారు? వైకుంఠము మరియు కైలాసంలో ఉన్నట్టి సాకారుడైన ఈశ్వరుడే అవతారుడు పొందును. మన హిందూ మతానికి ముఖ్య ధర్మ గ్రంథాలు ఎన్ని? హిందూ ధర్మ గ్రంథాలు 18 కలవు. 4 వేదాలు, 4 ఉపవేదాలు, 6 అంగములు, మీమాంసా శాస్త్రం, న్యాయశాస్త్రం, పురాణము మరియు ధర్మశాస్త్రం. 18 పురాణాలు ఎవరు రచించారు? వేదవ్యాస మహర్షి తన దివ్య జ్ఞానంతో 18 పురాణాలు రచించారు. కర్మలన్నీ ఎప్పుడు నశించును? ఆత్మ సాక్షాత్కారం కలిగినప్పుడు మరియు ప్రారబ్ధ కర్మ దానిని అనుభవించుట ద్వారా కర్మ నశిస్తుంది. ఈరోజు కోసిన పువ్వులను మరునాడు పూజకు ఉపయోగించవచ్చా? బిల్వదళం, తులసి, తామర పూలు ఈ 3 తప్పించి మిగిలిన పూలను ఏ రోజు కోసిన వాటిని ఆ రోజే ఉపయోగించవలెను. మరునాడు ఉపయోగించకూడదు. ఆరాహో.